ఓం శ్రీ సత్యానంద యోగీంద్ర మరుణాచలవాసినః మౌనీంద్ర రమణ పాదాబ్జభృంగం వందే తమన్వహం అరుణశైలగతాశ్రమవాసినం పరమహంసమనంజనమచ్యుతం కరుణయా దదతం వ్యవహారితాం సతతమాత్మని సంస్థితమక్షరే కరుణాపూర్ణసుదబ్ధి కబలితఘన విశ్వరూపకిరణావల్యా అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజసు వికాసాయ త్వయ్యరుణాచలః సర్వం భూత్వా స్థిత్వా ప్రళీనమేతచ్చిత్రం హృద్యహమిత్యాత్మతయా నృత్యశిభోస్తే వదంతి హృదయన్నామ త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షామ్మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయమనసః సౌఖ్యోపదేశం కురు. అపార కరుణాసాంద్ర కరిముఖజనకాపార కరుణాసాంద్ర దరాస వికసిత వదన తారకనాథ కారుణ్యామృతవాహినుల్ కురియు అత్యుగ్రకందోయి సంసారాంబోధితరింపనావయగు యుష్మత్పాదకంజంబు పాల్గారున్నీదగు చెక్కుటద్దములు వక్కా నింపగా నేరరెవ్వారున్ జగదంబా కల్ప భక్త కల్పద్రుమా. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ ముంబై భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలిలో ఈ శ్రావణ మాస కార్యక్రమంలో ఇవాళ 10వ రోజు కార్యక్రమాన్ని మనం సాయంకాలం పూట భజనతో ప్రారంభించుకున్నాం, నామ సంకీర్తనతో ప్రారంభించుకున్నాం. నామ సంకీర్తన సర్వపాపములను నాశనం చేస్తుంది. నామ సంకీర్తన వల్లనే భగవంతుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనం తం నమామి హరిం పరం అని
చెప్పబడింది. కాబట్టి నామ సంకీర్తన చాలా అవసరం. మనం ఈ రుద్ర సంహిత సృష్టికాండలో ఉన్నాం. సృష్టికాండలో ఈ సమస్తమైనటువంటి చరాచర జగత్తంతా కూడా ఆ పరమశివుని వల్లనే ఉత్పన్నమైంది. బ్రహ్మదేవునికి ఒక పదవిని ఇచ్చాడు. అయ్యా నువ్వు సృష్టి చేయి. విష్ణుమూర్తికి ఇదంతా కూడా పరిపాలించు అని ఆయన ఆ 2 పదవులను ఇచ్చాడు వాళ్లకు. ఆ తర్వాత ఈ సమస్తము కూడా జలమయంగానే ఉండింది. భగవంతుని అనుగ్రహం చేత పంచభూతములు ఉత్పన్నమైనవి. ఆ తర్వాత శబ్దబ్రహ్మము అది ఉత్పన్నమైంది. అది ఎలా ఉత్పన్నమైంది అనేది మనం తెలుసుకుందాం. మరి ఆ శబ్దబ్రహ్మము వరాహ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి, హంస రూపంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు ఆద్యంతాలను తెలుసుకోలేకపోయాడు. మరి శివానుగ్రహం వల్ల వాళ్ళకి ఓం అనేటటువంటి శబ్దము వినబడింది. దీర్ఘమైనటువంటి నాదంతో అది దాంట్లో హ్రస్వము, దీర్ఘము, హ్రస్వము, ప్లుతము అని 3 రకాలు. హ్రస్వము అంటే ఓం, దీర్ఘము అంటే ఓం, ఇంకా ప్లుతము అంటే ఎంతో దూరంలో ఉండేటటువంటి వాళ్ళను పూర్వకాలంలో ఈ గట్ల మీద పొలాల మీద పనిచేసేవాళ్ళు వాళ్ళని పిలిచేవాళ్ళు. మీకు తెలుసా? ఏమని పిలిచేవాళ్ళు? ముందర పెద్ద శబ్దం చేస్తూ దీర్ఘంగా పిలిచేవాళ్ళు కదా. దాన్ని ప్లుతము అంటారు. అంటే భగవంతుణ్ణి కూడా అలా పిలవాలట. ఏమి చిన్నగా పిలవాలి, పెద్దగా పిలవాలి, ఆ తర్వాత ఇంకా పెద్దగా పిలవాలి. అది ఈ ఓంకారాన్ని కూడా అలా ఉచ్చరించాలి 3 రకాలుగా. భగవంతుని యొక్క నామం కాబట్టి ఆ విధంగా మరి దక్షిణ భాగంలో అకారం ఉత్పన్నమైంది, ఉత్తరంలో ఉకారం ఉత్పన్నమైంది, మధ్యలో మకారం ఉత్పన్నమైంది, అంతంలో ఓంకారం వినిపించింది. అకారం సూర్యుడు, ఉకారం అగ్ని, మకారం చంద్రుడు, ఓంకారానికి పైన సచ్చిదానందఘనమైనటువంటి పరతత్వం గోచరించింది. కాబట్టి అకారము బ్రహ్మస్వరూపం, ఉకారము విష్ణుస్వరూపము, మకారము కంఠమందు నీలవర్ణము. కాబట్టి ఆ అకార సృష్టికర్త, మరి ఉకారం మోహింపజేస్తుంది. ఇట్లా అకార ఉకార మకారములతో కూడినటువంటిదే ఓంకారము. సృష్టి ప్రారంభంలో ఈ బీజమే మరి అకార ఉకార మకారాలతో కూడి ఉంది. దాని లక్షణాలు మనకు చెప్పబడ్డాయి. ఇక బ్రహ్మ విష్ణువు ఇరువురు 5 ముఖాలు 10 భుజాలు గల పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని దర్శించారు. నాదరూపుడైనటువంటి ఆ ఈశ్వరుడు తన తత్వాన్ని తానే ప్రకటింపజేసుకున్నాడు. మునులారా, ఆ స్వరూపం ఎవరు చెప్తున్నారు? ఇది సూత మహర్షి శౌనకాది మునీశ్వర్లకు చెప్తున్నాడు. అకారం పరమేశ్వరుని యొక్క శిరస్సు.
ఆకారం లలాటం, ఇకారము కుడి కన్ను. మనకు శబ్దం ఎలా తయారైందో చెప్తున్నాడు. మీకు ఆలు వచ్చా మీ అందరికీ? అదే చెప్తున్నాడు, అవి ఎట్లా వచ్చినాయి, వాటి యొక్క స్వరూపం ఏంది అని. వర్ణమాల అకారం ఉన్నదే, అకారం ఆ ఈ ఊ ఉన్నాయి కదా, అవి. అకారము పరమేశ్వరుని యొక్క శిరస్సట, మొట్టమొదట ఉండేటటువంటిది. ఆకారము లలాటమట, ఈ లలాటం. మరి ఈకారము కుడి కన్ను, ఈకారము ఎడమ కన్ను, ఉకారము కుడి చెవి, ఊకారము మరి ఎడమ చెవి, రుకారము కుడి చెక్కిలి. ఇది చెక్కిలి అంటే రూకారము ఎడమ చెక్కిలి. లూ ఉన్నాయి కదా, ఉన్నాయా? చదువుకున్నారా చిన్నప్పుడు అవి? ఇప్పుడు లేవు, ఇప్పుడు అంతా టక్కరి విద్యనే, చక్కని విద్య లేదు ఏమి. కాబట్టి అవి ఈ ముక్కురంధ్రాలు, లూ భగవంతుని యొక్క ముక్కురంధ్రాలు. ఏకారం పై పెదవి, ఏకారము ఐకారము క్రింది పెదవి. ఏ ఐ ఉన్నాయి కదా. తర్వాత ఓకారము ఔకారము దంత పంక్తి, ఈ దంతములు ఉన్నాయే పళ్ళు. అహ అనేటటువంటి తాలు స్థానాలు ఇక్కడ ఉండేటటువంటివి తాలు అంటారు. కాబట్టి ఇంకా ఆ తర్వాత ఇవి అచ్చులు అంటారు. ఏమంటారు వీటిని? అవునా? ఆ నుంచి అహ వరకు అచ్చులు. ఇవి ఎన్ని? 16 కదా, లెక్క పెట్టండి. ఆ ఈ ఉ రు లు ఏ ఐ ఓ ఔ. ఎన్నైనాయి? ఏ ఐ అట్లా లెక్క పెడితే 16 అవుతాయి, లేకపోతే 14 అవుతాయి. ఏమి అంటే కాబట్టి అవి వాటిని ఏమంటారు? అచ్చులు అంటారు. ఆ తర్వాత ఇంకేమున్నాయి? హల్లులు ఉన్నాయి, హల్లులు. అవునా? ఇప్పుడు వ్యాకరణం నేర్చుకుంటున్నాం మనం. హల్లులు కవర్గం ఉంది, కవర్గం. ఏముంటాయి దాంట్లో? 5 అక్షరాలు ఉంటాయి. క ఖ గ ఘ ఞ. అవునా? అవి కూడా భగవంతుని యొక్క కుడి చేతి వేళ్ళట. చవర్గంలో మళ్ళీ 5 అక్షరాలు ఉంటాయి. చ ఛ జ ఝ ఞి. అవి 5 ఎడమ చేతి యొక్క వేళ్ళు. అవి తవర్గంలో ఉంటుంది 5 అక్షరాలు. తవర్గంలో కూడా 5 అక్షరాలు ఉంటాయి. ట ఠ ఢ, త త ధ, త త ధ, త థ. తప్పు, నేనేదంటే అది చెప్తే. టాటా టాటా ఢా, తా తా థా. మళ్ళీ పాప దాకా పోకు. 5 ఉంటాయే, ఆ వర్గం అంటారు కదా దాన్ని. కవర్గము ఏంటి? చవర్గము, తవర్గము. టాటా ఢా ఇన్ని కదా, ఇన్ని అయిపోయింది కదా. తాత దాద నా. కాబట్టి ఈ 5 అక్షరాలు భగవంతుడి యొక్క కుడి పాదములు.
మరి తవర్గం యొక్క 5 అక్షరాలు ఎడమ పాదములు. మరి పవర్గం ఉంటుంది కదా, పవర్గము ప కారము ఉదరం, ఫకారము కుడి పార్శ్వం, బకారం ఎడమ పార్శ్వం, భకారము స్కందం, స్కందం అంటే భుజం, మకారం హృదయం, యకారము మొదలైనటువంటి సా వరకు, యా వారాల సా అవన్నీ ఉన్నాయి కదా, అవి గ్రానేంద్రియం, నాదశరీరుడైనటువంటి ఈ మరి సప్త అక్షరాలు అవి మజ్జ, రక్తము, మజ్జ మొదలైనటువంటి సప్త ధాతువులు మన లోపల ఉన్నాయి. అవి హకారం నాభి, క్షకారం గ్రానేంద్రియం. మరి శివుని యొక్క స్వరూపము ఇవి 5 కళలు. ఈ విధంగా ఆయన యొక్క స్వరూపం ఏమిటి? శుద్ధ స్ఫటిక సంకాశము. మొత్తం 38 అక్షరాలు ఇవి. ఎన్ని? 38 అక్షరాలు. అవన్నీ 16 ఒక రకము, 14 ఒక రకము. ఎన్నైనాయి అప్పటికి? 54 అక్షరాలు అయినాయి. కాబట్టి ఇదంతా కూడా భగవంతుని యొక్క స్వరూపమే. అర్థమైందా? ఆ అక్షరాలతోనే శబ్దము ప్రారంభమైంది. ఆయి ఉండులుక్ హైవయట్ జ్ఞమైననం జపగడద కడదౌ సర్ హల్ ఇది మహేశ్వరాని సూత్రాన్ని. అంటే పరమేశ్వరుడు మొట్టమొదట డమరుకం మోయిస్తే ఈ శబ్దాలు వచ్చినాయట. ఆ శబ్దాల్లోనే ఈ పవర్గము, కవర్గము, తవర్గము అన్ని అక్షరాలు వచ్చేసినాయి. అప్పుడు భాష ఉత్పన్నమైపోయింది. ఆ భాష వల్ల ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఒక్కొక్క శబ్దం. ఏమి లేకపోతే మనకు భాష లేదు, గుంగ అంతే. అంటే మాటలేమీ రావన్నమాట. భగవంతుని యొక్క అనుగ్రహం చేత మరి ఆ విధంగా ఈ అక్షర రూపమైనటువంటి శబ్దాలు మనకు వచ్చినాయి. అందుకే ననాదంకాం నవపంచవారాం ఉద్ధత్తు కామం జనకాది సిద్ధ్యై అనేటటువంటి ఒక శ్లోకం ఉంది. కాబట్టి ఆయన నర్తనం చేసినప్పుడట, పరమశివుడు తాండవం చేశాడు కదా, అప్పుడు ఈ శబ్దాలు ఉత్పన్నమైనాయి. ఏంటి? ఆ 14 మహేశ్వరాని సూత్రాన్ని ఇది సంజ్ఞార్థాన్ని, ఈ 14 సూత్రాల వల్ల ఈ అక్షరాలన్నీ కూడా ఉత్పన్నమయ్యి మనకు శబ్ద రూపంలో వచ్చాయి. కాబట్టి ఈ అక్షరాలతోనే భగవంతుని యొక్క మంత్రాలు కూడా ఏర్పడతాయి. అవునా? 24 అక్షరాలు గలది సర్వశ్రేష్టమైనటువంటి మంత్రము గాయత్రి మంత్రం. అది కూడా ఈ అక్షరాలతోనే ఏర్పడింది. ఆపై 8 అక్షరాలతో కూడినటువంటి మరి మంత్రము కూడా విష్ణుమూర్తిది. అది కూడా ఈ అక్షరాలతోనే ఏర్పడింది. 30 వర్ణాలు కలిగినటువంటి మరి మంత్రాన్ని ఉపదేశం పొందినా కూడా అవి కూడా ఈ అక్షరాలతోనే ఏర్పడ్డాయి. ఆ అవి చెప్పకూడదు. మంత్రం చెప్తేనే ఎట్లా? అవి రహస్యంగా ఉంటాయి. అర్థమైందా? మంత్రాలు చెప్పకూడదు. అది రహస్యంగా శిష్యుడు వచ్చి నాకు మంత్రోపదేశం చెయ్యండి అంటే అప్పుడు ఆ మంత్రం చెప్పి వాళ్ళ అవి చెప్పకూడదు. ఇవి కూడా అర్థమైందా? అందుకే అవి ఉచ్చరించలేదుగా నేను. పంచాక్షరి మహామంత్రము, చింతామణి మహామంత్రము, దక్షిణామూర్తి మంత్రము, తత్వమసి అనేటటువంటి మహావాక్యము, ఇవన్నీ కూడా ఈ అక్షరాలతోనే
ఏర్పడ్డాయి. ఏమి ఇగో వీళ్ళు కొంతమంది పండితులు ఉంటారు కదా, వాళ్ళ గొప్పల కోసము ఈ మంత్రాలన్నీ చెప్పేస్తూ ఉంటారు. మీరు వినండి, ఈ టీవీల్లో ఇవన్నీ చెప్పేస్తుంటారు. కాబట్టి అక్కడ వినండి. అందరి మా నోటి గుండా అది వినకూడదు. ఎవరు వినాలా? మంత్రోపదేశం చెయ్యండి స్వామి అని వచ్చినటువంటి వాళ్ళే వినాలి. ఏమి అట్లా ఈ స్తోత్రాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరూ కూడా భగవంతుణ్ణి స్తుతించారు. స్తుతిస్తే ఆయన చాలా సంతోషపడ్డాడు, కర్తవ్యాన్ని ఉపదేశించాడు. రుద్ర రూపంలో భగవంతుడు అవతరించి వాళ్లకు అనుగ్రహించాడు. ఆ తర్వాత పరమేశ్వరి అంశతో ఆ ఉమాదేవి ప్రత్యక్షమైంది. ఆమె ప్రకృతి అంటారు. ఆమెను ఏమంటారు? ఆమె ప్రకృతి. ఆమె ద్వారా శక్తి ఉద్భవించింది. ఈ వాక్కు ద్వారా ఒక విధమైనటువంటి శక్తి వస్తుంది. అంటే ఈ అక్షరాల ద్వారానే ఏర్పడుతుందన్నమాట. అటువంటి శక్తి మరి ఉద్భవించింది. ఆమెయే ఎన్నో నామాలతో ప్రసిద్ధమైంది. అందులో ఒక నామము కాళి. మరి ఆ రుద్రుడికి తోడుగా ఉంది. మరి విష్ణువుకి తోడుగా ఉండేటువంటి ఆమె లక్ష్మి, బ్రహ్మకు తోడుగా ఉండేటటువంటి ఆమె సరస్వతి. ఈ శక్తులు వీటి ద్వారా ఉత్పన్నమైనవి. కాబట్టి చెప్తున్నాడు, ఎవరైతే ధనాన్ని కోరుతారో వాళ్ళు ఆ భగవంతుణ్ణి ఆశ్రయించరు. పరిశుద్ధమైనటువంటి జ్ఞానాన్ని కోరేవారే నన్ను ఆశ్రయిస్తారు. ఎవరు చెప్తున్నారు? పరమశివుడు చెప్తున్నాడు. తర్వాత సారూప్యముక్తి నా అధీనమే, దుఃఖ నివృత్తి రూపమైనటువంటి పునరావృత్తి రహితమైనటువంటి పరబ్రహ్మ ఆత్మైక్యం నా అధీనంలో ఉంటుంది. ఇక త్రిమూర్తుల యొక్క ఆయుర్దాయం కూడా చెప్తున్నారు. ఏమిటి అంటే ఆయుర్దాయం ఎలా ఉంటుంది? మానవ కాలమానము రీత్యా 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు. ఏమిటి? 1000 మహాయుగాలు బ్రహ్మదేవుడికి ఒక పగలు. సహస్రయుగ పర్యంతం భగవద్గీతలో కూడా చెప్పాడు. ఏమి తర్వాత అంతే 1000 యుగాలతో కూడినటువంటిది రాత్రి, అది ఆయనకు ఒక్కరోజు. అట్లా ఆయనకి ఈ రెండూ కలిపి ఒక రోజు అవుతుంది. అలాంటివి 30 రోజులు ఒక నెల. ఏమి అలాగే 12 నెలలు ఒక సంవత్సరం. అలాంటి 100 సంవత్సరాలు బ్రహ్మదేవుని యొక్క ఆయువు. అర్థమైందా? ఎంతో మనం ఆ కాలంలో ఎంతసేపు ఉంటాము? బ్రహ్మ యొక్క 1 సంవత్సరం విష్ణువుకి 1 రోజు. బ్రహ్మదేవుడికి 1 సంవత్సరం ఏంటి? విష్ణువుకి 1 రోజు. విష్ణువు ఇలాంటివి 100 సంవత్సరాలు బతుకుతాడు. ఏమి విష్ణువు యొక్క సంవత్సరం రుద్రునికి 1 రోజు. రుద్రునికి 1 రోజు. అర్థం చేసుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. రుద్రునికి అంటే పరమశివునికి కాదు, రుద్రునికి అంటే పరమశివుని వల్ల ఉద్భవించినటువంటి రుద్రునికి. అంటే ఆయన కూడా ఈ త్రిమూర్తుల్లో ఒకరుగా ఉంటారు. పరశివతత్వం మళ్ళీ వేరుగా ఉంటుంది.
ఈ లెక్కలో 100 సంవత్సరాలు రుద్రునికి ఆయుర్దాయం. రుద్రుని 100 సంవత్సరాల ఆయుర్దాయం, సదాశివునికి ఒక్క ఉచ్ఛ్వాస. ఆ నిశ్వాస కూడా అంతే మళ్ళీ అట్లా. కాబట్టి మానవుడు మొదలుగా రుద్రుని వరకు గల ప్రాణికోట్లకు ఒకరోజు ఉచ్ఛ్వాస నిశ్వాస ఎన్ని అవుతాయి అంటే 21,600. మనం గాలిని లోపలికి పీల్చుకొని వదులుతాం కదా, ఒక రోజుకి ఎన్నిసార్లు పీలుస్తాం? 21,600 సార్లు పీలుస్తాం. 6 ఉచ్ఛ్వాసలు కలిపి ఒక ఫలం. మనం అట్లా 60 ఫలములు కలిపి ఒక ఘటి 60 ఘటులు కలిపి ఒక్క రోజు మనకు ఉండేటటువంటివి. నా ఉచ్ఛ్వాస నిశ్వాసలకు లెక్కలేదు, అందువల్ల నేను అక్షయుణ్ణి అని పరమశివ తత్వము చెప్తుంది. వీరందరూ కూడా ఇలా కార్యాలు మీ కార్యాలు చెయ్యండి అని చెప్పారు. ఇక సృష్టి క్రమం అంటే ఈ ఆయుర్దాయం చెప్పిన తర్వాత ఇప్పుడు సృష్టి ఎలా జరిగింది అంటే, ఈ జలంలో 24 తత్వాలు ఉన్నాయి. అవి అండాకారంగా గోచరించింది. దానిలో జడత్వం చైతన్యం కనిపించలేదు. ఆ తర్వాత తపస్సు చేయగా వీటిలో ఒక చైతన్యం కనిపించింది. ఆ చైతన్యము పరమశివ తత్వంగా గోచరించింది. అప్పుడు విష్ణువు ఆ అండాకారంలో ఉండేటటువంటి అందులో ప్రవేశించాడు. అది అప్పుడు చేతనమైంది. బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి క్రమాన్ని వినండి. తమోగుణ ప్రధానమైంది, పంచ అవిద్యలతో కూడినటువంటిది అయినటువంటిది వృక్షాలు, లతలు ఇవన్నీ ఉన్నాయే, అవి సృష్టి చేయబడ్డాయి. తిరిగి పరమశివుణ్ణి ధ్యానించాడు. ఈ సృష్టి పరమపురుషార్థమైనటువంటి సాధకం కాదని తెలుసుకున్నాడు. అప్పుడు పశుపక్ష్యాదులను సృష్టించాడు. అంటే లతాగుల్మాదుల కంటే పశుపక్ష్యాదులు కొంత చైతన్యవంతములైనవి, అవునా? ఆ తర్వాత తిర్యక్ శ్రోతం ఆ సృష్టిని చేశాడు. ఆ తర్వాత కూడా ఆ సృష్టితో ఆయనకు సంతోషం కలగలే. అప్పుడు సత్వగుణ ప్రధానమైనటువంటి ఊర్ధ్వ స్రోతస్సు అనేటటువంటి సత్వగుణాన్ని కలిగినటువంటిది దేవసర్గను సృష్టించాడు, దేవతల్ని సృష్టించాడు. ఆ తర్వాత ఇది కూడా పరమపురుషార్థం కాదు అనుకొని ఆయన పరమశివుని యోగ్య ఆజ్ఞ చేత ఆర్వాక్ స్రోతస్సు అనేటటువంటి దాని ద్వారా పురుషార్థ సాధకమైనటువంటి రజోగుణ ప్రధానమైనటువంటి మానవ సృష్టిని చేశాడు. ఆ తర్వాత భూతగణాలను సృష్టించాడు. సృష్టి 5 విధాలుగా ఉంది. ఏమిటి? ప్రకృతి నుండి 3 సర్గలు బయలుదేరాయి. మొదటిది మహత్ సృష్టి, సమష్టి. తర్వాత రెండవది భూత సృష్టి, సూక్ష్మమైనటువంటిది. ఇక మూడవది పాంచభౌతికమైనటువంటి సృష్టి. ఈ 8 విధాలైనటువంటి సర్గ సృష్టులు చేయబడ్డాయి. ఏమిటి అంటే, ఇప్పుడు
8 విధాలైనటువంటిది అంటే ఈ పంచభూతములతో కూడినటువంటిది ఒక సృష్టి. ఏమి దీని లోపల ఒక చైతన్యం ఉన్నది, చూసారా? అంటే మనస్సు, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి కదా. వీటికంటే ఈ శరీరం కంటే కూడా అవి శ్రేష్టమైనటువంటివి, ఒకదానికంటే ఒకటి శ్రేష్టమైనవి. ఇంకా వాటికంటే కూడా శ్రేష్టమైనటువంటిది ఏంటంటే అహం వృత్తి, నేను అనేటటువంటిది. అందుకే రమణ మహర్షి ఏమన్నారు? ఆ నేను ఎవడో తెలుసుకో, అది తెలుసుకుంటే నువ్వు అన్నీ తెలుసుకున్నట్టే. అంటే ఇవన్నీ తెలుసుకుంటాడు వాడు. కాబట్టి అంటే భూమి కంటే సూక్ష్మమైనటువంటిది జలము, జలము కంటే సూక్ష్మమైనటువంటిది అగ్ని కంటే సూక్ష్మమైనటువంటిది వాయువు కంటే సూక్ష్మమైనటువంటిది ఆకాశము కంటే సూక్ష్మమైనటువంటిది మనస్సు. అర్థమవుతుందా? అందుకే వాయువు కంటే వేగంగా ప్రయాణించగలిగినటువంటిది మనస్సు. అర్థమైందా? అవునా? నిజంగానేనా? మనస్సు కంటే సూక్ష్మమైనటువంటిది బుద్ధి. మన బుద్ధి ఏదైతే దానికంటే సూక్ష్మమైనటువంటిది అహం అనేటటువంటి స్ఫురణ. కాబట్టి ఆ స్ఫురణతో కూడినటువంటి ఆ చైతన్యం ఏమిటో అది తెలుసుకుంటే అప్పుడు అక్కడ ఏమొస్తుంది? తత్రాహం పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో, నేనే అనేటటువంటి స్ఫురణ కలుగుతుందట. అందుకే మన శాంతి మంత్రాల్లో కూడా రమణ మహర్షుల వారు ఏం చెప్పారు? ఇవన్నీ 3 చెప్పి లాస్ట్ దానికి ఏం చెప్పారు? స్ఫూర్తితయా అరుణాచల శివ అని చెప్పారు కదా. అంతేనా? అరుణాచల శివ అని అంటే నేను ఆ పరమశివ స్వరూపము అనేటటువంటిది తెలుసుకోవడమే దేహం మృణ్మయవత్ జడాత్మకమహం బుద్ధిర్న తస్యాస్యతో నాహం తత్తదపేత సుప్తి సమయే సిద్ధాత్మ సద్భావత కోహం భావయుత కుతో వరధియా దృష్ట్వాత్మ నిష్ఠాత్మనాం. వరధియా అంటే శ్రేష్టమైనటువంటి బుద్ధితో ఆలోచించినట్లయితే వరధియా దృష్ట్వాత్మ నిష్ఠాత్మనాం సోహం స్ఫూర్తితయా అరుణాచల శివ అని చెప్పి సోహం సహా అహం స్ఫూర్తితయా నీకు మంచి స్ఫూర్తి అరుణాచల శివ. తర్వాత ఏంటి తర్వాత? శాంతి మంత్రాలు రాలేవా మీకు? కాబట్టి అరుణాచల శివున్నే నేను అనేటటువంటి స్ఫురణ కలుగుతుంది. అటువంటి సృష్టి భగవంతుడు ఇలా చేశాడట. ఇది 9వది కౌమార సర్గం. ఇందులో ప్రాకృతమైనటువంటి భేదాలు ఉన్నాయి. వైరాగ్య సంపన్నులైనటువంటి వాళ్ళు, దృఢవ్రతులు, సహజజ్ఞానులు, శివధ్యానైక పరాయణులు, సంసార విముఖులు అయినటువంటి సనందన సనత్కుమారులు ఉద్భవించారు. ఆ తర్వాత వాళ్ళను బ్రహ్మదేవుడు ఏం కోరాడంటే, అయ్యా ఇంకా ఈ జగత్ సృష్టిని చెయ్యండి అన్నారు. వాళ్ళు ఈ జగత్ సృష్టి చేయడం మాకెందుకు అని చెప్పి వాళ్ళు నలుగురు కూడా తపస్సుకి వెళ్ళిపోయారు. దీంట్లో ప్రవృత్తి మార్గంలో వాళ్ళు పడలే, నివృత్తి మార్గంలోనే
ఉండిపోయారు. బ్రహ్మ యొక్క వాక్కుని వాళ్ళు తిరస్కరించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమయ్యాడంటే ఆయనకు కోపం వచ్చింది. వీళ్ళు మాట వినలేదుగా, అందుకని కోపం వచ్చింది. కళ్ళ నుండి ఎర్రగా జల నీళ్లు కారాయి ఆయనకి. వెంటనే విష్ణువు స్మరింపగా ఆయన సాక్షాత్కరించాడు. శివుణ్ణి గురించి తపస్సు చేయమన్నాడు. తపస్సు చేస్తూ ఉండగా ఆయనకు అవిముక్త స్థానం నుండి పరమేశ్వరుడు పూర్ణాంశతో అర్ధనారీశ్వర స్వరూపుడై సాక్షాత్కరించాడు. ఎవరికి? బ్రహ్మదేవుడికి. ఆయన భక్తితో ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని దర్శించి నమస్కరించి సృష్టించమని కోరాడు. అప్పుడు రుద్రగణాలు సృష్టించారు. తిరిగి ప్రజలను జన్మ మృత్యు భయం కలవారినిగా సృజించాడు. ఏంటి? ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకి ఏమేం కలుగుతాయి? జన్మ మృత్యువు భయం. బతుకున్నంతకాలం భయం కలుగుతుంది. నిర్భయంగా ఎవడన్నా జీవిస్తాడా చెప్పండి? ఏదో ఒక భయం. కాబట్టి ఆ పరమేశ్వరుడు ఇటువంటి జనన మరణ పీడితమైనటువంటి సృష్టిని నేను చెయ్య, నువ్వే చెయ్యి అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళను సృష్టించాడు. మరి వాళ్లకు జ్ఞానాన్ని కలిగించేటటువంటి గురుస్థానంలో ఉండి వాళ్లకు ఈ జనన మరణాల నుంచి నేను విముక్తిని కలిగించేటటువంటి విద్యను వాళ్లకు బోధిస్తా అన్నాడు. ఎవరు? అయ్యా ఏమన్నాడు? అటువంటి జీవులకి జనన మరణాల నుంచి విముక్తిని కలిగించేటటువంటి విద్యను బోధిస్తాను అని చెప్పి మాయాబంధం నుంచి విడుదలగొడతాను అని పరమేశ్వరుడు చెప్పాడు. ఆ తర్వాత ఇంకా సృష్టి అలా సాగింది. శబ్ద స్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి సూక్ష్మభూతాలు పంచీకరణం చేసి వాటి ద్వారా మరి ఆకాశం ఏర్పడింది. శబ్దం ద్వారా ఆకాశం ద్వారా శబ్దం వచ్చింది. అది చెప్పినా ఒకటే, ఇది చెప్పినా ఒకటే. అంటే అనులోమ విలోమ ప్రక్రియ ఇక్కడ చెప్పబడుతుంది. ఆకాశం ద్వారా ఏమేర్పడింది? శబ్దం ద్వారా ఆకాశం. స్పర్శ ద్వారా వాయువు, రూపం ద్వారా అగ్ని, జ్ఞాపకం పెట్టుకోండి. రసం ద్వారా జలం, గంధం ద్వారా పృథ్వీ. కాబట్టి ఈ 5 స్థూలభూతాలు ఏర్పడ్డాయి. లిప్త మొదలుగా యుగం వరకు కాలాన్ని కూడా సృజించాడు. సమయం ఇందాక చెప్పానే, ఆ సమయం. స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టి జనన మరణాలు గల ప్రాణులుగా ఏర్పడ్డాయి. ఏదేది పుడుతుందో అదేది మరణాన్ని పొందుతుంది, తప్పదు. అపరిహార్యం. భగవద్గీతలో చెప్పాడు కదా, తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఇవి తప్పించుకోవడానికి వీలు లేనటువంటివి. ఏమిటి? జననము, మరణము, వార్ధక్యము, ముసల్తనం. కాబట్టి అందువల్ల నత్వం శోచితుమర్హసి, దుఃఖించడానికి దుఃఖించవలసినటువంటి అవసరము లేదు అని చెప్పాడు. అవైనా పోతాయా?
నువ్వెంత ఏడిస్తే పోవు. కాబట్టి ఈ ఋషులను సృష్టించాడు. కళ్ళ నుండి మరీచి, హృదయం నుండి భృగుణ్ణి, శిరస్సు నుంచి అంగీరసుణ్ణి, వ్యానం నుండి పులహుణ్ణి, ఉదానం నుండి పులస్త్యుణ్ణి, సమానం నుండి వశిష్ఠుణ్ణి, అపానం నుంచి క్రతువును, చెవుల నుండి అత్రిని, ప్రాణం నుండి దక్షుణ్ణి, త్రొడ నుండి నారదుణ్ణి, నీడ నుంచి కర్దమ మహర్షిని, సంకల్పం నుంచి సర్వ సాధనములను సృష్టించాడు. సృష్టి ఎలా ఏర్పడిందో బాగా అర్థమవుతుందా? కాబట్టి ఈ సంకల్పం నుంచినటువంటి పుట్టినటువంటి ధర్ముడు మానవ రూపాన్ని పొందాడు. సాధకులు దాన్ని ప్రవర్తింపజేశారు. మరి బ్రహ్మగారి దేహం నుంచి లెక్కలేనన్ని దానవులు ఉద్భవించారు. ఆ తర్వాత అంతర్యామి అయినటువంటి ఆ శంకరుని ప్రేరణ ద్వారా ఈ దేహం 2 భాగాలుగా చేయబడి ఏమిటి స్త్రీ పురుష భేదం ఏర్పడింది. అది అప్పుడు ఉత్తమమైనటువంటి జంటను భగవంతుడు ఏర్పరిచాడు. స్వయంభూ మనువు శతరూప అనేటటువంటి వాళ్ళతో. అంటే శతరూప అనే ఆమె స్త్రీగా జన్మించింది. మరి స్వయంభూ మనువు పురుషుడుగా జన్మించాడు. ఆమె యోగిని, తపస్విని, ఆమె సౌందర్యవతి. ఈ విధంగా విధి విధానంగా వాళ్ళు వివాహమాడి స్త్రీ పురుష సంపర్కజనితమైనటువంటి సృష్టి అప్పుడు ప్రారంభమైంది. ఏమి ఇక ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు వాళ్లకు కొడుకులుగా జన్మించారు. ఏంటి స్వయంభూ మనువుకి శతరూపకి 2 కొడుకులు. మొదటివాడు ప్రియవ్రతుడు, రెండవవాడు ఉత్తానపాదుడు. జ్ఞాపకం పెట్టుకోండి, మొదటి వాళ్ళు వీళ్ళు. ఈ కుమారులు మరి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనేటటువంటి పేర్లు కలిగినటువంటి 3 కుమార్తెలు కలిగారు. ఏమి ఆకూతికి రుచికి, దేవహూతిని కర్దమునికి, ప్రసూతిని దక్షునికి ఇచ్చి వివాహం చేశారు. వారిలో ప్రసూతి యొక్క సంతానం భూమండలం అంతా వ్యాపించింది. కర్దమునికి దేవహూతి యందు చాలామంది కుమారులు కలిగారు. దక్షునకు 24 కుమార్తెలు కలిగారు. దక్షునికి వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, వసువు, బుద్ధి, లజ్జ, శాంతి, సిద్ధి, కీర్తి ఈ నామాలు కలిగినటువంటి 13 ధర్మునికి ఇచ్చి పెళ్లి చేశారు. ఏమి వారికంటే చిన్నవారైనటువంటి ఖ్యాతి, భృగువు సతిని భవుడు, సంభూతిని మరీచి, స్మృతిని అంగీరసుడు, ప్రీతిని పులస్త్యుడు, క్షమను పులూహుడు, సన్నతిని క్రతువు, అనూరూపను అత్రి, ఊర్జను వశిష్ఠుడు, స్వాహాదేవిని అగ్ని, స్వదాదేవిని పితరులు వివాహమాడారు. అది వీరి సంతానమంతా కూడా భూలోకమంతా నిండిపోయింది. ఏమి ఈ విధంగా ఆ భగవంతుని యొక్క ఆజ్ఞానుసారం తర్వాత కాలంలో వాళ్ళ కర్మానుసారంగా జీవులు పుట్టడం ప్రారంభించినారు. ఏమి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మానుసారంగా. మరో కల్పంలో దక్షునికి 60 మంది స్త్రీలు సంతానమని చెప్పినారు. వారిలో 10 మందిని ధర్మునికి, 27 మందిని చంద్రునికి,
కశ్యపునికి 13 ఇచ్చి దక్షుడు వేదోక్తంగా వివాహం చేశాడు. 4 కన్యలను తార్క్షునకు, భృగువు, అంగీరస్సు, కృషాశ్వులకు ఇద్దరిద్దరు కన్యల్ని ఇచ్చాడు. ఆ దంపతుల ద్వారా స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సృష్టి అంతా ఏర్పడింది. ఇక ఇంతేకాదు, సత్యలోకం నుంచి పాతాళ లోకం వరకు ఉండేటటువంటి జీవులన్నీ కూడా వీళ్ళ సంతతితో నిండిపోయినాయి. అప్పుడు ఈ లోక కళ్యాణాన్ని కోరి భర్త రక్షణార్థము దక్షుని కుమార్తెగా సతి జన్మించింది. తన లీలా వైభవాలను చూపించింది. ఆ సతీదేవి సత్వరూపమైనటువంటిది, సరస్వతి రజోగుణ రూపమైనటువంటిది, లక్ష్మీ తమో రూపమైనటువంటిది. కాబట్టి సతీదేవి శంకరుణ్ణి వివాహమాడింది. దక్షయజ్ఞంలో శరీరత్యాగం చేసిన తర్వాత దేవతల ప్రార్థనను అంగీకరించి ఆమెయే పార్వతిగా అవతరించింది. మళ్ళీ శివునికి ఆమె అర్ధాంగి అయింది. ఆమెయే అనేకమైనటువంటి నామాలతో లోకంలో ప్రసిద్ధి చెందింది. కాళిక, చండి, భద్ర, చాముండ, విజయ, జయ, జయంతి, భద్రకాళి, దుర్గా, భగవతి, కామాక్ష్య, కామద, అంబ, మృడాని, సర్వమంగళ అనేటటువంటి అనేకమైన నామాలతో ఆమె లోకంలో ప్రచలితమైపోయింది. జయంతి, మంగళ, కాళి, భద్రకాళి అనేటటువంటి నామాలు కూడా చెప్పబడ్డాయి. ఆ తర్వాత ఇంకా అనేకమైనటువంటి విషయాలు, మరి వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా అవతరించడం, ఆ ప్రవర్తనలో దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి వాడు ఒకడు గుణనిధి అని పుట్టాడు. వాళ్ళ అమ్మ వాడి మీద మోహం చేత వాళ్ళ నాన్నగారు ఏదడిగినా అనుకూలంగా చెప్పేది పాపం, అంటే వాడిని ఏమన్నా దండిస్తాడేమో అని. కానీ వాడు తర్వాత ఏమైపోయాడంటే చెడ్డవాడైపోయాడు. మరి భగవంతుని యొక్క అనుగ్రహం చేత వాడు మరి శివ సాయుధ్యం పొందాడు. ఆ తర్వాత కుబేరుడు ఉత్పన్నమయ్యాడు. ఆయన ఎవరు అంటే పులస్త్యుడు, బ్రహ్మమానస పుత్రుడైనటువంటి పులస్త్యునికి విశ్రవసుడు అనేటటువంటి కుమారుడు జన్మించాడు. ఆ విశ్రవసుని యొక్క కుమారుడే వైశ్రవణుడు. వైశ్రవణుడే కుబేరుడు. మన రావణుడు కూడా ఆ కైకసి వాళ్ళ అమ్మ ఆ వంశంలో పుట్టినటువంటి వాడే. అందుకే విశ్రవసుని యొక్క మనవడన్నమాట ఆ రావణుడు. ఈ కుబేరుడు తర్వాత పరమశివుడు ఇద్దరు మిత్రులైనారు. భక్తి ప్రభావంతో కాశీ చేరాడు. ఎవరు? కుబేరుడు. ఆ దేవదేవుణ్ణి అక్కడ ధ్యానించి ఆరాధించి సేవించాడు. అందుకని ఆయనకు ధనాగారం ఆయనను అధిపతిం చేశాడు. ఎవరు? పరమశివుడు ధనాగారానికి అధిపతిం చేశాడు. అలాగే అప్పుడు మరి పరమశివుడు కైలాసానికి వెళ్ళి అక్కడ నివసించడం ప్రారంభించాడు. తర్వాత కాశీకి వచ్చి కాశీలో కూడా స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు పార్వతీ పరమేశ్వరులతో. కాబట్టి
దాన్ని ఏమంటారంటే అవిముక్త క్షేత్రము అంటారు. అవిముక్త క్షేత్రం కాశీని. అంటే పరమేశ్వరుడు వదిలిపెట్టకుండా అక్కడ నివసిస్తాడు కాబట్టి దాన్ని ఏమంటారు? అవిముక్త క్షేత్రం అంటారు. అక్కడ ఎవరు చనిపోయినా సరే పరమశివుడు వచ్చి వాళ్ళ యొక్క చెవిలో ఆ నామాన్ని ఉపదేశిస్తాడు. అంటే అంత్యకాలంలో ఏ ఏ నామాన్ని ఉచ్చరిస్తే ఏ ఏ జన్మలు పొందుతారో భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి పరమశివుడు వచ్చి పరమశివ నామాన్ని తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు కాబట్టి అక్కడ చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్వరూపాన్ని, దైవస్వరూపాన్ని పొందుతారు. ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో ఎంతోమంది కాశీలో నివసించి శరీరాన్ని వదిలిపెట్టాలా అని అనుకుంటారు. ఏమి అవునా? అబ్బో ఎంతమంది! అందుకే అక్కడ ముసలి వాళ్ళు ఎక్కువ. ఏమి మన గురువుగారి శిష్యురాలు నిర్మలానంద మాతాజీ అని ఒక ఆమె ఉండేది. మేము ఎన్నోసార్లు కాశీ వెళ్ళినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళాం. ఆమె ఎప్పటి నుంచి ఉందంటే 64 నుంచి ఉంది అక్కడ కాశీలో చనిపోవాలని. 1964 నుంచి. ఆమె ఎప్పుడు చనిపోయిందో తెలుసా? 2014లో చనిపోయింది. అంటే శరీరం వదిలిపెట్టడానికి ఎంత తపస్సు చేసిందో చూడండి. అంతే కదా, పరమశివుడు వస్తాడు నాకు ఉపదేశం చేస్తాడు అని. మరి పరమశివుణ్ణి ధ్యానిస్తూ, సేవిస్తూ, పూజ చేస్తూ కాలం గడపడం అంటే ఎంత తపస్సు అది. అందుకే కాశీలో సాధారణంగా అందరికీ మరణం రాదట. కర్మపుంజాలు ఉండేటటువంటి వాడికి ఎలా వస్తుంది? ఒక ఆయన ఎప్పుడో ఎంతో కాలం నుంచి ఉన్నాడు. ఒక 10-15 సంవత్సరాల నుంచి. కానీ ఏదో వాళ్ళ ఇంట్లో బంధువులు దేనికో పిలిచారట, దానికి వచ్చాడు. అక్కడే పుట్టుకుమన్నాడు. అక్కడ కాబట్టి అట్లా ఉంటుంది పరమశివుని యొక్క తత్వం. కాబట్టి ఇట్లా ఆ పరమశివుని యొక్క గొప్పతనము చెప్పబడింది. తర్వాత మరి అందరిలో ఉండేటటువంటి ఈ మన్మధుడు ఉద్భవించాడు. మరి ఆయన కూడా శాపానికి గురయ్యాడు, పరమశివుని యొక్క ఆగ్రహానికి గురయ్యాడు. మళ్ళీ విష్ణువు ద్వారా ఆయన మళ్ళీ పుట్టాడు. రతీదేవిని పెళ్లి చేసుకున్నాడు. రతీదేవి కూడా త్రిలోకమైనటువంటి సుందరి. అవన్నీ మనకు అనవసరము. కాబట్టి మనం ఏమిటంటే ఈ పురాణంలో నేర్చుకోవాల్సినటువంటివి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. కాబట్టి దాన్ని ప్రధానంగా తీసుకొనే మనకు ఈ కథ సారాంశము సాగుతున్నది. కాబట్టి ఈ విధంగా దక్షుని యొక్క శరీరం నుంచి అయితే ఈ ఎవని మనస్సు అయితే ఇక్కడ చెప్పారు, ఎవరు ఏమనుకోవద్దు, స్త్రీ హరిస్తుందో వానికి వివేకం నశిస్తుందట. అయితే ఈ విషయ సుఖాల వైపు మనస్సు మళ్ళినటువంటి వాడు యొక్క వివేకము భ్రష్టమైపోతుంది. నియంత్రణ అనేటటువంటిది ప్రతి మానవుడు చేసుకోవాలి. ఆ నియంత్రణ లేకపోతే మానవుల యొక్క జీవితము స్పాయిల్ అయిపోతుంది.
ఏమవుతుంది? స్పాయిల్ అంటే వ్యర్థమైపోతుంది. కాబట్టి ఈ ఇంద్రియాల వల్ల భగవంతుణ్ణి ఆరాధించి మోక్షం పొందవచ్చు. ఈ ఇంద్రియాలకు లోనై ఎవడైతే ప్రవర్తిస్తాడో వాడి యొక్క జీవితము వ్యర్థమైపోతుంది. అందుకే భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిర్భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధి నాశనం అయిపోతే వాడు అంతే ఇక వాడి యొక్క జీవితం. కాబట్టి ఆ మన్మధుడు తర్వాత రతీదేవి ఇద్దరు వివాహం చేసుకున్నారు, ఈ లోకంలో చరిస్తున్నారు. ఆ తర్వాత సంధ్య అనేటటువంటి ఒక ఆమె భగవంతుని గురించి, నేను భగవంతున్నే వివాహం చేసుకుంటా అని బాగా తపస్సు చేసింది. ఒక 10 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కాదు, ఆమె ఒక యుగమే తపస్సు చేసింది. భగవంతుడు అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. సంధ్యకు 2 రూపాలు ఇచ్చాడు. ఉదయాత్ పూర్వ సంధ్య, సాయం సంధ్య. ఏంటి? ఉదయము సూర్యుడు ఉదయించేటప్పుడు అదొక సంధ్య. అర్థమైందా? ఉదయం సూర్యుడు ఉదయించి అంటే చీకటి పోయి వెలుతురు వచ్చేటటువంటిది. తర్వాత సాయం సంధ్య, సూర్యుడు అస్తమించి చీకటి వచ్చేటటువంటిది. 2 సంధ్యలు. ఈ సంధ్యాకాలంలో ఎవడైతే భగవంతుణ్ణి అర్చిస్తాడో వాడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. ఏం చెప్పారు? వాడు రోజు చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఎందుకంటే సంధ్యాదీపం మన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆ సమయంలో దీపం వెలిగిస్తారు. ఉదయం లేచిన తర్వాత కూడా అటువంటి సమయంలో వెలిగించాలి. మరొక సంధ్య కూడా ఉంది, కానీ అది అందరుగా పాటించరు. అది సూర్యుడు తూర్పు వైపు నుంచి కొద్దిగా పడమరి వైపు వంగేటటువంటి సంధ్య కూడా ఉంది. మధ్యాహ్న సంధ్య అంటారు దాన్ని. కాబట్టి ముఖ్యంగా ఈ 2 సంధ్యలే. కాబట్టి ఆ సమయంలో ఏం చేయాలా? భగవంతుణ్ణి ఆరాధించాలా, చెడ్డ కర్మలు చేయకూడదు. ఆ సమయంలోనే కైకసికి కామవికారం కలిగింది. ఆ ఋషి దగ్గరికి వెళ్ళింది, విశ్రవసుని దగ్గరికి. నాకు సంతానం కావాలన్నది. ఈ సమయం మంచిది కాదమ్మా అని చెప్పాడు ఆయన, కానీ ఆమె వినలే. మరి లోకకంటకులైనటువంటి సంతానం రావణుడు, కుంభకర్ణుడు ఇద్దరు పుట్టారు. అట్లా కాబట్టి మనకు ఎటువంటి సంతానం కావాలో మనమే నిర్ణయించుకొని ఆ ప్రకారంగా నడిస్తే అటువంటి సంతానం కలుగుతుంది. మన దాన్ని నిర్ణయించక ఇష్టమున్నట్టు ప్రవర్తిస్తే ఇంకా ఇష్టమున్నట్టు సంతానం కలుగుతుంది. కాబట్టి అలా చెప్పారు. ఆ మహాభారతంలో కూడా సంతాన విషయం చాలా విషయాలు చాలా నిగూఢంగా చెప్పినారు. కాబట్టి అందుకే ఆమె కళ్ళు మూసుకున్నదంట, గుడ్డోడు పుట్టాడు. వ్యాస భగవానుడు వచ్చి ఆమె వివర్ణమైపోయిందంట, తెల్ల పాండురోగం కలిగిన పాండురాజు పుట్టాడు. మంచి జ్ఞానంతో తెలివితో ఉండే ఆ వ్యాస మహర్షిని కలిసిందంట, ఆమెకు విదురుడు పుట్టాడు. విదురుడు ఎంత జ్ఞాని అది. కాబట్టి మనం కూడా మన జీవన విధానాన్ని చక్కబరుచుకోవాలంటే ఎటువంటి సంతానం కావాలో దాన్ని తెలుసుకొని అట్లా చేయాలి. కాబట్టి ఆ విధంగా సంధ్య ఆ సమయాల్లో భగవంతుని అర్చించాలి, కానీ ఇతరమైనటువంటి కార్యాలు
చేయకూడదు అని చెప్పారు మన పెద్దలు. అందుకే పడుకోకూడదు. ఉదయం పూట మన వాళ్ళు 9-10 గంటల దాకా పడుకుంటారు కదా. సూర్యుడు ఉదయించేటప్పుడు పడుకుంటే వాడికి బుద్ధి వివేకము రాదు. ఏదో డబ్బు సంపాదిస్తాడు, అది అంతవరకే. సాయం పూట కూడా కొంతమంది 4 గంటలకి 5 గంటలకు వచ్చేసేసి అప్పుడు అన్నం తిని పడుకుంటారు కదండి. అటువంటి వాళ్ళు ఉన్నారా లేదా? మత్తు ఉన్నారంట మా అవ్వ చెప్తుంది. కాబట్టి అప్పుడు పడుకొని వాడు 9 గంటలకు లేస్తాడు. ఇక అప్పుడు టీవీ బీవీ అవన్నీ చూసి ఏదో 3 గంటలకో 2 గంటలకో పడుకుంటాడు. వాడి జీవితము అంతే, అంధకార బంధురం. కాబట్టి సంధ్య ఆమె భగవంతుణ్ణి స్తుతించింది. ఆ స్తుతిని మనం తెలుసుకుందాం. నిరాకారం జ్ఞానగమ్యం పరం ఎన్నైవ స్థూలం నాపి సూక్ష్మం నచోచ్చం అంతశ్చిత్యం యోగిభిస్తస్య రూపం తస్మై తుభ్యం లోకకర్త్రే నమోస్తుతే సర్వం శాంతం నిర్మలం నిర్వికారం జ్ఞానగమ్యం స్వప్రకాశే వికారం ఖాద్వప్రఖ్యం ధ్వాంతమార్గాత్ పరస్తాద్రూపం యస్య త్వాం నమామి ప్రసన్నం ఏకం శుద్ధం దీప్యమానం తథాజం చిదానందం సహజం చ వికారి నిత్యానందం సత్యభూతి ప్రసన్నం యస్య శ్రీదం రూపమస్మై నమస్తే గగనం భూతిర్దిశశ్చైవ సలిలం జ్యోతిరేవ చ పునః కాలస్య రూపాని యస్య తుభ్యం నమోస్తుతే విద్యాకారోద్భావనీయం ప్రభిన్నం సత్వచిచ్చదం ధ్యేయమాత్మస్వరూపం సారం పారం పావనానాం పవిత్రం తస్మై రూపం యస్య చైవం నమస్తే యత్వాకారం శుద్ధరూపం మనోజ్ఞం రత్నాకల్పం స్వచ్ఛకర్పూరగౌరం ఇష్టాభీతే శూలముండే దదానం హస్తైర్నమో యోగయుక్తాయ తుభ్యం ప్రధాన పురుషౌ యస్య కాయత్వేన వినిర్గతౌ తస్మాదవ్యక్తరూపాయ శంకరాయ నమో నమః యో బ్రహ్మా కురుతే సృష్టిం యో విష్ణు కురుతే స్థితిం సంవరిష్యతి యో రుద్ర తస్మై తుభ్యం నమో నమః త్వం పరః పరమాత్మా చ త్వం విద్యా వివిధారః సద్బ్రహ్మ చ పరం బ్రహ్మ విచారణపరాయణః నమో నమః కారణకారణాయ దివ్యామృతజ్ఞాన విభూతిదాయ నమస్తలోకాంతరభూతిదాయ ప్రకాశరూపాయ పరాత్పరాయ యస్యా పరం నో జగదుచ్యతే పదాత్ క్షితిర్దిశः సూర్య ఇందుర్మనోజः బైర్ముఖానాభితశ్చాంతరిక్షం తస్మై తుభ్యం శంభవే మే నమోస్తు యస్య నాదిర్న మద్యం చ నాంతమస్తి జగద్వితః కథం స్తోష్యామి తం దేవం వాంగ్మనో గోచరం హరం. భగవంతా, నువ్వు ఆది మధ్యాంతాలు లేనటువంటి వాడివి, నిన్ను ఎలా స్తుతించాలి? నా వాక్కు అంతదాకా పోలేదు అని భగవంతుణ్ణి వేడుకుంటూ ఉన్నది. ఇంకా యస్య బ్రహ్మాదయో దేవా మునయశ్చాతపోధనాః నా విప్రన్వంతి రూపాణి వర్ణనీయా కథం సమే ప్రియా మయా తే కించిజ్ఞేయ నిర్గుణస్య గుణా ప్రభో నైవ జానంతి యద్రూపం సేంద్ర అపి సురాసురాః నమస్తుభ్యం మహేశాన నమస్తుభ్యం తపోమయ ప్రసీద శంభో దేవేశ భూయో భూయో నమోస్తుతే. ఏమంటున్నదంటే, అమ్మ నైవ జానంతి యద్రూపం, నీ యొక్క స్వరూపము నాకు తెలీదు, నీ యొక్క శక్తి కూడా నాకు తెలీదు, మరి తెలియనటువంటిది నేను ఎట్లా వర్ణించను? కాబట్టి నమస్తుభ్యం, నీకు నమస్కారం. మహేశాన నమస్తుభ్యం తపోమయ,
ప్రసీద, నన్ను అనుగ్రహించు ఓ పరమేశ్వర, మరల నీకు నమస్కారం చేస్తా అని చెప్పేసేసి సంధ్యాదేవి భగవంతుణ్ణి ప్రార్థించింది. భగవంతుడు కూడా అనుగ్రహించి ఈ ఉభయ సంధ్యాల్లో ఎవరైతే భగవంతుణ్ణి నన్ను ధ్యానం చేస్తారో నీ పేరే సంధ్యావందనము అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి అవుతుందని మరి పరమేశ్వరుడు చెప్పాడు. మనకు సమయం కావచ్చింది, తర్వాత తక్కింది రేపు తెలుసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की, सत्यवान की, तारकेश्वर भगवान की, जगदम्बा माई की। हो